హాయ్! హలో! నమస్తే. నా పేరు సురేష్. వెల్కమ్ టు హిట్ టీవీ. మొన్న జరిగినటువంటి మ్యాచ్‌లో దాదాపు ఏదైతే జరిగిందో పాకిస్తాన్ ఫైనల్‌కి రావడం, అదే పాకిస్తాన్‌తో మన మ్యాచ్ కూడా నిన్న హోరాహోరీగా జరిగింది. పోటాపోటీగా సాగినటువంటి మ్యాచ్‌లో లాస్ట్ వికెట్ పడకున్నా సరే, లాస్ట్ ఓవర్ దాకా చివరి బంతి దాకా ఆట మిగిలే ఉందన్నట్టుగా గూడా మనకనిపిస్తా ఉంది. నిన్న టీ20 మ్యాచ్‌లో ఆసియాస్ కప్ దాదాపు తొమ్మిదోసారి గూడా భారత్ కైవసం చేసుకున్నందుకు భారతీయులంతా కూడా ముక్త కంఠంతో జై హో భారత్ అంటున్నారు. సార్ జై హో భారత్. జైవో భారత్. మీరు మరూన్ కలర్, నేను మరూన్ కలర్. ఇప్పుడు సెలబ్రేషన్స్ అమ్మవారి నవరాత్రులు నడుస్తున్నాయి. యెస్ మంచి సార్. ఇప్పుడే పోయి కొంచెం ఫస్ట్ క్లాస్ గా డాన్స్ చేసి వచ్చాం. సో విక్టరీ సెలబ్రేషన్స్, ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అన్ని కూడా కలిసి వచ్చాయి ఈ సంవత్సరం. సార్ సో ఇట్ వాస్ ముందుగా ఎ గ్రేట్ విన్, చెప్పండి. నో డౌట్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. భారత్ బౌలింగ్ ఎలా తీసుకోవచ్చు? లేదంటే ఆ బౌలింగ్ తీరున్నటువంటి వాళ్ళు ఏసినటువంటి బంతులు గావచ్చు, లేదంటే ఆ క్యాచెస్ గావచ్చు, క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అని అంటారు. కొన్ని మ్యాచ్‌లు మిస్ డ్రాప్ అవ్వడము, లేదంటే ఫీల్డింగ్ ఏం జెప్తారు? అంటే టాస్ గెలిచిన తర్వాత భారత్ బౌలింగ్ ఎంచుకోవడము, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఎయిర్ కండిషన్ గావచ్చు, దుబాయ్‌లో ఉన్నటువంటి అట్మాస్ఫియరిక్ కండిషన్ ఆ నిర్ణయం కరెక్టే అంటారా? ఐ థింక్ నిన్న కొంచెం ఆఫ్ కోర్స్ సెకండ్ హాఫ్ లో బౌలింగ్ అద్భుతంగా చేశారు కనుక నిర్ణయం చక్కగానే అనిపించింది మనకు. ఓకే. బట్ ఫస్ట్ హాఫ్ లో మాత్రం టోటల్ డామినెన్స్ పాకిస్తాన్ కనబడుతుంది. ఫస్ట్ 10 ఓవర్స్ డెఫినెట్లీ బిలాంగ్ టు పాకిస్తాన్. సురేష్, మనం దాన్ని కాదనలేం. ఓకే. బికాస్ ఫర్హాన్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ, ఫకర్ జమాన్ కూడా చాలా చక్కగా ఆడాడు. ఇద్దరు కలిసి 80+ ఎప్పుడైతే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ నమోదు చేశారో ఐ థింక్ అప్పుడు కొంచెం ఇండియన్ బ్యాక్ ఫుట్ లో ఉంచారు. కొంచెం అంటే నర్వస్ మూమెంట్స్ ఉన్నాయి అక్కడ, క్రౌడ్ కు ఉన్నాయి. తర్వాత టీవీలో వాచ్ చేసే వాళ్ళందరూ కూడా అరే వీళ్ళు వాళ్ళ 200 కొడతారా, 190 కొడతారా, అటువంటి ఒక సిచ్యువేషన్ అయితే అరైజ్ అయింది, కాలేదని కాదు. బట్ ఆ తర్వాత మీరు అన్నట్టుగా 84 తర్వాత 113 ఉన్నప్పుడు 12.4 ఓవర్స్ నేను అనుకుంటాను, ఇఫ్ మై మెమరీ ఇస్ కరెక్ట్ అవును. ప్రిసైజ్లీ. అవును. ఆ తర్వాత మ్యాచ్ యొక్క రూపం మారిపోయింది. సురేష్, ఓకే. ఒక్కసారి కుల్దీప్ ఒక ఓవర్ లో 3 వికెట్లు ఎప్పుడైతే తీశాడో అప్పుడు పాకిస్తాన్ టోటల్ గా వాళ్ళు ప్రెషర్ లోకి వచ్చేసారు సరే. అండ్ ఆ ప్రెషర్ నుంచి వాళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద బొందల పడ్డట్టు అయిపోయింది అసలు. దాని నుంచి లేవలేకపోయినారు అసలు యాక్చువల్లీ. ఓకే. టపా వికెట్లు కలిపి కోల్పోవడం రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో, పార్ట్నర్షిప్ ఎక్కడ కూడా నమోదు కాలేదు. ఆ తర్వాత మీరు చూడండి హార్డ్లీ మీకు ఒక 20-30 రన్స్ పార్ట్నర్షిప్ కూడా కాలేదు. ఫకర్ అండ్ ఫరాన్ ఆడుతున్నప్పుడే వాళ్ళకి ఒక మంచి పార్ట్నర్షిప్ ఓపెనింగ్ వచ్చింది. సో దట్ వాజ్ ఐ థింక్ ద టర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ. కుల్దీప్ యాదవ్ 1 ఓవర్ లో 4 వికెట్ తీసుకోవడం. యా, మీరు చెప్పినట్టుగా నిన్న క్యాచింగ్ వాజ్ బెటర్, ఫీల్డింగ్ వాజ్ బెటర్. చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనబడింది లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ తో కంపేర్ చేసినట్టయితే. ఆ ఆ కసి, ఆ పర్సివరెన్స్ అవన్నీ కూడా ఎక్కువగానే కనబడ్డాయి. బట్ పాకిస్తాన్ కూడా డెఫినెట్లీ కొంతవరకు నేను మా మ్యాచ్ ను డామినేట్ చేశారు. ఈవెన్ బ్యాటింగ్ ఫస్ట్ చేస్తున్నప్పుడు కూడా కాదు సురేష్, మనం ఒప్పుకోవాల్సిందే. వాళ్ళు బౌలింగ్ చేస్తున్నప్పుడు కూడా 20 for 3 చేయడం అనేది ఇండియాను, ఇట్ వాజ్ ఐ మీన్ బిగ్ బిగ్ ఎఫర్ట్ ఫ్రమ్ పాకిస్తాన్. దట్టు ముగ్గురిని టాప్ బ్యాటర్స్ ముగ్గురిని కూడా అవుట్ చేయగలిగారు. బట్ ద హైదరాబాద్ వాజ్ అవుట్ స్టాండింగ్ ఎస్టర్డే. ఇట్ వాజ్ తిలక్ వర్మ షో ఎస్టర్డే. He was the hero of the match, no doubt about it. ఓకే. సార్ పాకిస్తాన్ ఉన్నటువంటి బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండే? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫరాన్ గావచ్చు, హరీష్ రావు గావచ్చు, లేదంటే వాళ్ళకున్నటువంటి టీమ్ ఎలా ఆడాలు? అదే విధంగా ఫర్హాన్ గావచ్చు, వాళ్ళ ఫక్కర్ గావచ్చు, వీళ్ళంతా ఎలా ఆడాలనిపిచ్చింది మీకు? మన ఇండియన్ ప్లేయర్‌లు గావచ్చు, అక్కడ ఉన్నటువంటి సూపర్ స్టార్ అయినటువంటి బౌలర్స్‌ని కూడా మట్టి కలిపేటువంటి అవకాశం కనిపిచ్చింది. దాదాపు 10 ఓవర్ల దాకా కూడా ఒక్క వికెట్ పడకుండా కూడా ఆడినటువంటి సందర్భాన్ని పాకిస్తాన్‌లో చూసాం. దాన్నెలా చూడొచ్చు? మనం పకడ్బందీగా ప్లాన్ చేసుకొనొచ్చారా? లేదంటే మనల్ని నిజంగా ఔట్ చేద్దామని జెప్పేసి అక్కడి నుంచి అంటే ఫైనల్స్‌లో ఎంటర్ అయ్యారంటే వాళ్ళ వ్యూహం ఎలా చూడొచ్చు మనం పాకిస్తాన్ వాళ్ళది? ఒకటేందంటే ఆ పర్టిక్యులర్ ఫేజ్ లో నేనేమనుకుంటానంటే హార్దిక్ పాండ్యా లేని లోటు కనపడింది నిన్న. ఓకే. సురేష్, హార్దిక్ పాండ్యా మనం చూసాం ప్రతి మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ లో ఫస్ట్ స్పెల్ లో వికెట్లు తీసి ఒక మంచి స్టార్ట్ అందించాడు. అవును. అగెన్స్ట్ పాకిస్తాన్ కానివ్వండి, అగెన్స్ట్ ఎనీ టీం కూడా మంచి స్టార్ట్ అందించాడు. అవును. అండ్ అతనికి అన్ఫార్చునేట్లీ శ్రీలంకతో మ్యాచ్ లో కండరాలు పట్టుకోవడంతో నిన్న అవైలబుల్ గా లేకపోవడం అనేది అవును. అతని ప్రభావం డెఫినెట్లీ కనబడింది. అఫ్కోర్స్ తర్వాత స్పిన్నర్స్ బరిలోకి దిగిన తర్వాత సిచ్యువేషన్ మారిపోయింది, డ్రామా మారిపోయింది. బట్ కానీ హార్దిక్ లేని లోటు మాత్రం అబ్సల్యూట్లీ దట్ వాస్ ఫెల్ట్ ఇన్ ద ఫస్ట్ 10 ఓవర్స్. మీరు కూడా ఒప్పుకోవాల్సింది. బికాస్ ఎందుకంటే అతన్ని మిస్ అయినాడు. డుబే ఆఫ్ కోర్స్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ ఫాస్ట్ బౌలర్ కాదు, అంటే ఓపెనింగ్ గా వేసే ఫాస్ట్ బౌలర్ కాదు. అతని పేస్ కు రియల్ గా చెప్పాలంటే ఇంగ్లాండ్ లాంటి కండిషన్స్ లో బాల్ మూవ్ అవుతుంది, కొంచెం ఎక్కువగా ట్రబుల్ చేస్తుంటాడు. బౌల్డ్ వెల్, బ్యాడ్ గేమ్ బౌలింగ్. బట్ పాకిస్తాన్ బ్యాట్స్మెన్ కూడా మీరు అన్నట్టుగా బ్యాటర్స్ కూడా వాళ్ళు కొంచెం ప్లాన్ తోటే వచ్చారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారు అన్నట్టు ఫస్ట్ 10 ఓవర్స్ లో వికెట్ పోకుండా ఒక మంచి స్టార్ట్ లభించినట్లయితే ఒక పెద్ద స్కోర్ గా దాన్ని మలచొచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశం కనబడింది.
బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకు మిడిల్ ఆర్డర్ కొలాప్స్. దాన్ని ఏమంటామంటే లైక్ ఏ కొలాప్సింగ్ లైక్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అంటాం కదా, పేక ముక్కల్లాగా కూలిపోవడం అంటాం కదా. సో అలా అయిపోయింది అసలు యాక్చువల్గా పాపం. వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది రియల్ గా చెప్పాలంటే ఆ వికెట్ 180-190 వికెట్ లాగా కనబడింది వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు. అవును సార్. బట్ ఆ తర్వాత ఈ చిన్న చిన్న స్కోర్స్ ఎలా ఉంటాయంటే ఒక్కొక్కసారి సురేష్ 130-140+ స్కోర్స్, ట్రిక్కీ స్కోర్స్ అంటాం. అవి చేంజ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఒక్కొక్కసారి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళి ఆడుతుంటారు. బట్ ఒక్కొక్కసారి ర్యాష్ స్ట్రోక్స్ ఆడి అవుట్ అవుతుంటారు. అండ్ వాళ్ళు అవుట్ అయిన విధానం కూడా నచ్చలేదు నాకు. బికాస్ అభిషేక్ శర్మ అంటే అఫ్ కోర్స్ దట్ ఈస్ ద వే హీ ప్లేస్. బట్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా రెస్పాన్సిబుల్ ఫీల్ కావాలి. మీరు ఒక ఇమాజిన్ చేయండి సురేష్, ఆ సిచ్యువేషన్ తర్వాత 50 స్కోర్ ఉన్నప్పుడు, 50 దగ్గరలో ఉన్నప్పుడు తిలక్ వర్మ రన్అట్ మిస్ అయింది చూసారా? అవును సార్. ఒకవేళ జస్ట్ ఆ తిలక్ వర్మ రన్అట్ అయినట్లయితే ఇండియా వుడ్ హావ్ బీన్ ఇన్ డీప్ ట్రబుల్ రియల్ గా చెప్పాలంటే. ఎందుకంటే అతడే నిన్న అందరికంటే ఒక మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు, మంచి పార్ట్నర్షిప్స్ నమోదు చేయగలిగాడు సంజు సామ్సన్ తోటి, అండ్ ఆ తర్వాత వన్ విత్ డూబే ఆల్సో, డూబే తోటి. బట్ ఆ సిచ్యువేషన్ లో ఆ రన్అట్ ఒకవేళ తీసుకుని ఈవెన్ మనం చూసాం కదా, ఒక క్యాచ్ కూడా డ్రాప్ చేశారు వాళ్ళు మిడ్ వికెట్. ఐ థింక్ దట్ వాజ్ ప్లేయర్ సంజు సామ్సన్. సో ఐ థింక్ ఒకవేళ ఆ సిచ్యువేషన్ లో ఇండియా 70 for 4 అప్పుడు 70 for 5-6 ఉన్నట్లయితే ఇట్ వుడ్ బీన్ డిఫరెంట్ స్టోరీ. బట్ తిలక్ వర్మ ఫుల్ మార్క్స్ ఇవ్వాల్సిందే. ఈ రియలీ బ్యాటెడ్ బ్రిలియంట్లీ అండి, డౌట్ లేదు. లూజ్ బాల్ ను పనిష్ చేయడం, ఈ వెయిటెడ్ ఫర్ ద బాల్స్ యాక్చువల్లీ, ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా క్యాలిక్యులేటెడ్ ఇన్నింగ్స్ అంటాం కదా, పర్టికులర్లీ ఒక ప్రొఫెషనల్ అప్రోచ్ కనపడింది తన బ్యాటింగ్. అందులో ఎటువంటి డౌట్ లేదండి. బట్ మీరు అన్నట్టుగా పాకిస్తానీ బౌలర్స్ యాక్చువల్లీ బౌలింగ్ మంచిగా చేశారు, అండ్ బ్యాటింగ్ కూడా వాళ్ళ మిడిల్ ఆర్డర్ కొలాప్స్, లోవర్ ఆర్డర్ కొలాప్స్ చెప్తే ఐ థింక్ దే గేవ్ అంటే పాకిస్తాన్ సమ్ హోప్ యాక్చువల్లీ. పాకిస్తాన్ కూడా ఒక హోప్ ఇవ్వగలిగారు, నో డౌట్. ఒక సిచ్యువేషన్ అలా కనపడింది కూడా, నో డౌట్. అంటే వన్ సైడెడ్ మ్యాచ్ లాగా మాత్రం కాదు నిన్న. ఇట్ వాజ్ ఎ టఫ్ మ్యాచ్. ఇండియన్స్ కు అంత ఈజీ మ్యాచ్ కాదు, టఫ్ మ్యాచ్. అంటే 19.4 అవర్స్ వరకు మ్యాచ్ కొనసాగింది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఉత్కంఠ భరితంగానే కొనసాగింది మ్యాచ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇట్ వాజ్ థ్రిల్లింగ్. పాకిస్తాన్ ఆటగాళ్లలో కొంతమంది ఫ్లైట్లను చూపించుకుంటూ, లేకపోతే ఫర్హాన్ చేసినటువంటి హాఫ్ సెంచరీలో ఈ రోజు కూడా ఏదో గన్ చూపిస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ గన్ చూపించకుండా సైలెంట్ గా ఆడి మ్యాచ్ గెలిచిన తర్వాత వాళ్ళు సెలబ్రేట్ చేసుకుందామనే ఆకాంక్షతో వాళ్ళ ఆశలన్నీ కూడా కొలాప్స్ అయినాయి. కొంతమంది పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆటగాళ్ళు ఆడిన తీరు కావచ్చు, లేదంటే భారత వాళ్ళ మీద చేసినటువంటి ఆ సైన్స్ లను ప్రతిఘటించి పాకిస్తాన్ ఈవెన్ దో వాళ్ళు కూడా మీరంతా కూడా ఒక ప్యాక్ ఆఫ్ కార్డ్స్ మీరు చెప్పినట్టుగా ఒకడు కోల్పోతే ఒకడు పోతాడా, లేదంటే ఒకడు ఉంటేనే ఒకడు ఉంటాడా అనే విషయం మీద కూడా పాకిస్తాన్ ఆటగాళ్ళను కూడా పాకిస్తాన్ మెంబర్స్ కూడా వాళ్ళ సిటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మీరు ఇంకోసారి దేశంలో ఎలా అడుగు పెడతాడు, మీరు అసలు ఏం మొహం పెట్టుకొని అడుగు పెడతారని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళను పాకిస్తాన్లో ప్రశ్నిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు మనం? అబ్సల్యూట్లీ పాకిస్తాన్ ఫ్యాన్స్ కూడా దే ఆర్ నాట్ హ్యాపీ. ఐ మీన్ వాళ్ళు కొన్ని పాకిస్తాన్ ప్లేయర్స్ జస్టిస్ తోటి వాళ్ళు కూడా హ్యాపీగా లేరు. ఎందుకంటే కమెంట్స్ ఎవరు కూడా నచ్చలేదు. ఫ్యాన్స్ ఎవరు కూడా చూడండి, జనరల్ గా మనకి ఎప్పుడు కూడా ఇది ఒక పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఇష్యూ తోటే కొనసాగుతుంది. కానీ పబ్లిక్, కామన్ పబ్లిక్ ఎందుకు ఉంటదండి అసలు? యాక్చువల్ గా వాళ్ళు క్రికెట్ ఇష్టపడతారు, స్పోర్ట్స్ ఇష్టపడతారు, కంట్రీ గెలిస్తే మరింత ఇష్టపడతారు, మంచి ఆటని ఇష్టపడతారు. పాకిస్తాన్ లో మీకు తెలుసా సురేష్, విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు బాబర్ ఆజం కంటే. యు నో దట్. రోహిత్ శర్మకి ఎక్కువగా ఉన్నారు, శుభ్మన్ గిల్ కు ఉన్నారు, బుమ్రాకి ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు షాహిన్ అఫ్రిది, రౌఫ్ కంటే బుమ్రాని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు చాలా ఉన్నారు, యూనో. అండ్ గతంలో కూడా కపిల్ దేవ్ ని ఇష్టపడే వాళ్ళు ఉండేది, గవాస్కర్ ని ఇష్టపడే వాళ్ళు ఉండేది. ఈవెన్ ఇమ్రాన్ ఖాన్ లాంటి గొప్ప క్రికెటర్ కూడా ఎప్పుడు చెప్తుండేవాడు, నేను బౌలింగ్ చేసిన సమయంలో నాకు ఇద్దరే, ఒకటి వివియన్ రిచర్డ్స్, సునీల్ గవాస్కర్. అండ్ రిచర్డ్స్ కంటే సునీల్ గవాస్కర్ అవుట్ చేయడం అనేది చాలా కష్టం అని చెప్పేది అసలు. సో అలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇండియన్స్ ఇష్టపడే వాళ్ళు. మీకు ఒక మ్యూజిక్ లో కూడా ఇప్పుడు మనం అంటాం కదా, యు నో దట్ దే లవ్ కిషోర్ కుమార్ అండ్ లతా మంగేష్కర్ అంటే పడి ప్రాణాలు ఇస్తారు వాళ్ళు అసలు యాక్చువల్గా. అంత బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఈవెన్ మొహమ్మద్ రఫీ కంటే కూడా కిషోర్ కుమార్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ఒక ముస్లిం కంట్రీలో దానికి ఏముండదు, ఒక ఆర్ట్ కి ఏముంటదండి, ఆర్ట్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటారు. నాకు లేదా, నేను ఇమ్రాన్ ఖాన్ ఇష్టపడరా, మీరు ఇష్టపడరా? వసీం అక్రమ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదా? వసీం అక్రమ్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది లేరు? వసీం అక్రమ్ బౌలింగ్ స్టైల్ ను ఇమిటేట్ చేసి, అంటే అలాగే నేను కావాలని చెప్పి ఎంతమంది లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ కోరుకోలేదు చెప్పండి. ఐ థింక్ రాంగ్ ఇన్ దట్ యాక్చువల్లీ. ఒక ఆర్ట్ ను లవ్ చేయడం అనేది, there's nothing wrong in that actually. I was a big fan of Imran Khan those days actually. Imran Khan అంటే పడి చచ్చేది. మీకు ఒక విషయం తెలుసా? ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ దట్ టీవీలో చెప్పొచ్చో లేదో. అప్పుడు ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ అనే ఒక మ్యాగజైన్ ఉండేది సురేష్. ఆ మ్యాగజైన్ లో
అంటే ఇమ్రాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉండేది తెలుసా? మనం మేడ్ ఇన్ ఓవర్స్ అంటాం కదా! మేడ్ ఇన్ ఓవర్స్ హ్మ్. అంటే తెలుసు కదా! ఒక బాల్స్ ఒక్క రన్ ఇవ్వకుండా వేసేది. అవును. మేడ్ ఇన్ అంటే తెలుసు కదా! మేడ్ ఇన్ అంటే మ్యారేజ్ కాని వాళ్ళు. ఆహా! వాళ్ళని కూడా మేడ్ ఇన్స్ అంటాం కదా! అవును. ఇమ్రాన్ బోల్డ్ మెనీ మేడ్ ఇన్స్ ఓవర్ అని ఒక ఆర్టికల్ చదివాను నేను. ఓకే. అంటే ఆహా! అంత ఫ్యాన్ అంత పిచ్చి. క్రేజ్ అండి. ఇమ్రాన్ వచ్చాడంటే 'వివ్ రిచర్డ్స్' నీనా గుప్తా మ్యారేజ్ చేసుకోలేదా? హ్మ్. ఎంతమంది ఇండియన్ హీరోయిన్స్ 'రీనా రాయ్' ఇండియన్ హీరోయిన్ 'మోషిన్ ఖాన్' మ్యారేజ్ చేసుకోలేదా? అవును. దట్ ఈస్ నథింగ్ రాంగ్ యాక్చువల్లీ. ఇప్పుడు 'సానియా మిర్జా' 'షోయబ్ మాలిక్‌ని' చేసుకోలేదా? వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ యాక్చువల్లీ కదా! అవును. అంటే నేనేమంటానంటే ఆర్ట్‌కి ఒక బౌండరీస్ ఉండవండి. హ్మ్. వాళ్ళకి ఒకే దానికి వాళ్ళు దే ఆర్ బియాండ్ ఎవ్రీథింగ్ యాక్చువల్లీ. హ్మ్. రియల్‌గా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు 'షాహీన్ అఫ్రిది' బౌలింగ్ చేస్తున్నప్పుడు అరే! చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడని అనరా? మన అవును. కమెంటేటర్ అనకుండా ఉంటాడా? ఇప్పుడు 'రవి శాస్త్రి' కమెంటరీ చెప్తున్నాడు. 'షాహీన్ హ్మ్. అఫ్రిది' ఒక బ్యూటిఫుల్ బాల్ వేసినప్పుడు అతన్ని ప్రైజ్ చేయకుండా ఉంటాడా? అవును. ఉంటాడా మీరు చెప్పండి అసలు. సో ఉండరు. ఆర్ట్‌కి ఒక ఇవన్నీ బౌండరీస్ ఉండవు. నేనేమంటానంటే ఇవన్నీ వీటన్నిటికి అతీతం రియల్ హ్మ్. చెప్పాలంటే. హ్మ్. సో ఎవ్రీబడీ లవ్. హ్మ్. స్పోర్ట్ అనేది ఏం ప్రాబ్లమ్ ఉండదు. యూ నో ఓకే. వి హావ్ ఇమ్రాన్ ఖాన్‌కు, వసీం అక్రమ్‌కి ఎలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేదో ఇప్పటి జమానాలో కూడా బాబర్ అజమ్‌ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ హ్మ్. పాకిస్తాన్‌లో విరాట్ కోహ్లీకి చాలా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో హ్మ్. వాళ్ళు కూడా మీరన్నట్టుగా వాళ్ళ కమెంట్స్ పైన దుమ్మెత్తి డౌటే లేదండి. సార్ మా గతంలో చూసుకున్నటువంటి పాకిస్తాన్ మీద 3 సార్లు గూడా విజయం మనది. ఈవెన్ దో ఫైనల్స్ టూ ఆసియా కప్‌లో. అయితే గత టోర్నీలో చూసుకున్నటువంటి శుభన్ గిల్ గావచ్చు, ఓపెనర్ రాణించినటువంటి అభిషేక్ శర్మ ప్రతి ఒక్క మ్యాచ్‌లో తన వాళ్ళ ప్రతిభను కనబరిచారు. కానీ అదే ప్రతిభను నిన్న గూడా కనబరుస్తారా? లేకపోతే ఇంకేమన్నా ఫుల్ ఫాలోయింగ్‌లో ఉంటే దాదాపు వాళ్ళ మీద ఎంతోమంది అంటే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యాన్స్ అనుకోనుంటారు. కానీ 20 స్కోర్‌లో 3 వికెట్లు. అందులో బోత్ ద ప్లేయర్స్ టాప్ ఆర్డర్‌లో ఆడినటువంటి ఫస్ట్ డౌన్‌లో ఔట్ అవ్వడము. లేదంటే భారత్ ఒక 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 శోకంలో ఉండిపోవడము. లేదంటే అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ చీర్స్ చేయడము పాకిస్తాన్‌కి. అప్పుడు మనకనిపించిందా? భారత్ గెట్ ఇంటూ వెరీ డీప్ ట్రబుల్ అని మనకనిపించింది గదా! దాన్ని నో ఎలా డౌట్. దేవర్ ఇన్ అభివర్ణిస్తారు? డైర్ స్టేట్స్ అండి. దేవర్ ఇన్ డైర్ స్టేట్. 20-3 అంటే చాలా కష్టాల్లో ఉన్నారు. అండ్ జస్ట్ పాకిస్తాన్ బ్యాటింగ్‌ను కొంచెం రిపీట్ చేసినట్టు కాదు. పాకిస్తాన్ బ్యాటర్స్ కూడా చాలా రెక్లెస్‌గా అవుట్ అయినారు. అవును. 113 ఫర్ 1 ఇన్ 12.4 ఓవర్స్ నుంచి వాళ్ళు 150 కూడా స్కోర్ చేయలేకపోయినారు అంటే ఐ థింక్ ఇట్ అవును. వాస్ ఎ గ్రేట్ ఎఫర్ట్ బై ది ఇండియన్ బౌలర్స్. బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఆడినటువంటి స్ట్రోక్స్ చూసాం కూడా. అవును. ఒక్క స్ట్రోక్ కూడా అసలు యాక్చువల్‌గా ఒక్క బాల్ కూడా ఇది బ్యూటిఫుల్ బాల్ దానికి అవుట్ అయినారు అనేటువంటి ఎగ్జాంపుల్‌గా అన్ని కూడా రెక్లెస్ స్ట్రోక్స్ ఆడి అవుట్ అయినారు. ఏ బ్యాటర్ కూడా ఎక్సలెంట్ బాల్ అవుట్ అయినటువంటి అది కనపడలేదు. నిన్న అంత పెద్ద బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ కనపడలేదు. ఇట్ అవును. వాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది బ్యాట్స్‌మెన్స్ ఎర్రర్సే బ్యాటర్స్ వికెట్లు కోల్పోవడం చూసాం. సేమ్ హ్మ్. సూర్యకుమార్ అట్లాగే అవుట్ అయినాడు. అభిషేక్ అట్లాగే అవుట్ అయినాడు. అభిషేక్ శర్మ. అండ్ శుభ్మన్ గిల్ ఇద్దరు అవుట్ అయిపోయిన తర్వాత ఐ షుడ్ హావ్ రియలైజ్డ్ యాక్చువల్లీ. ఎందుకంటే అదే ఓవర్‌లో ఒక బౌండరీ వచ్చింది. అండ్ అతనికి తెలుసు సూర్యకుమార్ అవుట్ అయిపోయినాడు. అభిషేక్ లేడు. అండ్ ఒక పార్ట్నర్‌షిప్ కావాలి. హార్దిక్ పాండ్యా కూడా నిన్న టీమ్‌లో లేడు. సో లేదు. అక్కడ ఐ థింక్ ద కైండ్ ఆఫ్ షాట్ హి ప్లేడ్ ఇట్ వాస్ రెక్లెస్ అండి. అబ్సల్యూట్‌లీ. నో డౌట్. అప్పుడొచ్చారు 'తిలక్ వర్మ.' ఒక భారత ఆటగాడు అంటే ఒక తెలంగాణ నుంచి ఒక ముద్దు బిడ్డ అని చెప్పుకోవడం మనకెంతో గర్వకారణం. 'తిలక్ వర్మ' గురించి నిన్న ఆడినటువంటి ఆట గురించి మనం ఎన్నో సార్లు చెప్పాం. 'సంజు శాంసన్' గావచ్చు, 'తిలక్ వర్మ' లాంటి కీ ప్లేయర్స్ ఉన్నటువంటి ఆటగాళ్ళ స్థానం ఏది అని. మీరనిపించిందా? నేను అడిగినటువంటి ప్రశ్నకు లేదంటే మనం దాటివేసే సమాధానంకి లేదంటే మ్యాచ్‌కొచ్చినటువంటి సందర్భాన్ని సమయం బట్టి తీసుకొస్తారు కీ ప్లేయర్స్ అని జెప్పేసి మీరు ప్రతిసారి చెప్తూ ఉంటారు. అది నిజంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్‌లో నిజంగా అనిపిచ్చింది. మీరు చెప్పినటువంటి విధానం గావచ్చు, ఎప్పుడైతే మ్యాచ్‌కి అవసరమైనటువంటి వారియర్ కావాలో, తన యుద్ధం కోసం, దేశం కోసం యుద్ధం జేసేటువంటి వారియర్ నిన్న గనిపిచ్చారని జెప్పింది. మీరు దాని గురించి మీరేం మాట్లాడతారు? ఐదర్ శుభన్ గిల్, అబ్సల్యూట్లీ. ఐదర్ ఇట్ వాస్ అభిషేక్ శర్మ. హీరో ఒక లైన్‌లో చెప్పాలంటే సురేష్ హీరోయిక్ పెర్ఫార్మన్స్ ఫ్రమ్ హిమ్ యాక్చువల్లీ. అండ్ దానికి ఆఫ్‌కోర్స్ కారణం కూడా లక్ ఏందంటే ముఖ్యంగా అతడు ముంబై ఇండియన్స్‌లో ప్లేస్ సంపాదించడం అనేది ఇట్ వాస్ ఎ గ్రేట్ థింగ్ హ్యాపెండ్ టు గ్రేట్. హిమ్ యాక్చువల్లీ. ఎందుకంటే అవును. ముంబై ఇండియన్స్‌లో ఆడిన తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో చాలా చాలా మెచ్యూర్ క్రికెటర్ తయారైపోయినాడు. అవును. అండ్ అట్లాగే డిజర్వింగ్‌లీ అతనికి ఇండియన్ టీమ్‌లో కూడా ఛాన్స్ వచ్చింది. రాలేదని హ్మ్. కాదు. అండ్ దట్ హి ప్రూవ్డ్ హిస్ టాలెంట్. సౌత్ యాహ్! ఆఫ్రికాలో ప్రూవ్ చేసుకున్నాడు. సంజు సామ్సన్‌తో అవును. కలిసి క్విక్ ఫైర్ సెంచరీస్ సాధించాడు. ఇంగ్లాండ్ తోటి ప్లేడ్ వెల్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండెడ్ కావడం అనేది మరొక బిగ్ అడ్వాంటేజ్. అండ్ దట్ టీ20 లాంటి ఫార్మాట్‌లో హ్మ్. ఒక ప్లస్ పాయింట్ ఏందంటే ఈస్ ఎ వెరీ గుడ్ ఫీల్డర్. ఈస్ ఓకే. ఎ గుడ్ క్యాచర్. యెస్ సార్. గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. మంచి త్రో ఉంది. మంచి హ్యాండ్ ఉంది అతనికి. అండ్ కావాలి అనుకున్నప్పుడు కపుల్ ఆఫ్ ఓవర్స్ వేసేటటువంటి కెపాసిటీ కూడా ఉంది. అంటే ఆ ఎబిలిటీ కూడా అతనిలో ఉంది. ఆఫ్ స్పిన్ కూడా వేయగలుగుతాడు. సో ఈస్ ఎ జెన్యూన్ ఐ మీన్ టీమ్ ప్లేయర్ డౌటే లేదు. ఒక యూజ్‌ఫుల్ క్రికెటర్. అండ్ ఇప్పుడు
T20 వరల్డ్ కప్ దగ్గరలో ఉంది కనుక అయితే నేను అనుకుంటాను ఆ సెకండ్ పొజిషన్ అనేది అతనికి అంటే సెకండ్ డౌన్ అనేది పక్కా ఫిక్స్ అయిపోయినట్లే. ఇప్పుడు ఓకే. విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ లేడు కనుక ఐ థింక్ ఆ పర్టికులర్ పొజిషన్ లో అతను అద్భుతంగా ఆడుతున్నాడు. అవును. అండ్ ఎస్టర్డే హీ వాజ్ ద హీరో, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఓకే. 3 వికెట్స్ పడిపోయినప్పుడు మీరు అన్నట్టుగా ఇండియన్స్ వర్ ఇన్ డైర్ స్టేట్, చాలా కష్టాల్లో ఉన్నారు. హ్మ్. అండ్ ఒక మంచి పార్ట్నర్షిప్స్ డెవలప్ చేయగలిగారు. ముఖ్యంగా సంజు శాంసన్ సంజు తోటి ఒకటి, ఆ శాంసన్, తర్వాత దూబే. అండ్ బిట్ ఆఫ్ లక్ కూడా ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అంటుంటాం కదా, అన్నట్టు కూడా అతనికి లక్ కూడా ఫేవర్ చేసింది. ఆ రన్అట్ అనేది చాలా చాలా కీలకంగా మారింది. ఒకవేళ అప్పుడు ఆ సిచ్యువేషన్ లో అతను రన్అట్ అయి ఉన్నట్లయితే ఇట్ అవును. కుడ్ బీన్ డిఫరెంట్ స్టోరీ. బికాస్ ఆ అవును. క్యాచెస్ నిన్న మంచిగా తీసుకున్నాడు. ఫస్ట్ క్యాచ్ అతడే తీసుకున్నాడు. ఎస్టర్డే వెనక వాజ్ నుంచి ఇలా హిస్ డే, నో పడ్డారు డౌట్ గదా! అబౌట్ ఇట్. బౌండరీ లైన్‌ల నో మీదకెళ్ళి. డౌట్. Not easy. ఎందుకంటే ఇట్ వాజ్ హిట్ వెరీ హార్డ్ బై ఫర్హాన్ అండ్ హ్మ్. హీ ఫీల్డెడ్ వెల్. హ్మ్. అండ్ ఈజ్ ఎ టీమ్ మ్యాన్, హ్మ్. నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ ఈ రైట్ త్రూ ద టోర్నమెంట్ కూడా మీరు అన్నట్టుగా టాప్ ఆర్డర్ రాణించినప్పుడు మనం చర్చించాం కదా, అంటే తిలక్ వర్మ నుండి కొన్ని మంచి కాంట్రిబ్యూషన్స్ చూసాం. అవును. కెప్టెన్ ఒక్కడే లెడ్ వెల్ గానీ, బట్ ఈస్ నాట్ లెడ్ బై ఎగ్జాంపుల్. అంటే ఓకే. బ్యాట్ తోటి రన్స్ సాధించలేకపోయినాడు సూర్యకుమార్. బట్ హిస్ బౌలింగ్ చేంజెస్ వర్ వెరీ గుడ్, యాక్చువల్లీ వెరీ ఎఫెక్టివ్. సరైనటువంటి సమయాల్లో కుల్దీప్ ను డ్రాప్ చేయడం, తీసుకురావడం, మళ్ళీ అక్షర్ ను తీసుకురావడం, స్టార్టింగ్ లో శుభ్మన్ దుబే తోటి ఓపెనింగ్ దూబే. చేయించడం, హార్దిక్ పాండే లేకపోవడం తోటి ఐ థింక్ హీ డిడ్ ఎ గుడ్ జాబ్ యాజ్ ఎ కెప్టెన్. దో హీ ఓకే. డింట్ లీడ్ బై ఎగ్జాంపుల్, బట్ హిస్ హ్మ్. కెప్టెన్సీ వాజ్ ఆల్సో గుడ్ ఎస్టర్డే. ఓకే. నిన్న పార్ట్నర్‌షిప్ కనుక మనం చూసుకుంటే ఇటు శివం దూబే గావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఎండింగ్ షాట్ రింకు సింగ్ వదిలిపెడితే, శివం గిల్ అయిపోయిన తర్వాత ఇటు సూర్యకుమార్ ఔట్ అవ్వడం గావచ్చు, సంజు శాంసన్ రావడము, లేదంటే ఇటు మన శివం దూబే రావడం. సార్ వాట్ యూ ఫీల్, ఈ 2 కనుక పార్ట్నర్‌షిప్ కనుక లేకపోతే మన భారతదేశానికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? లేదంటే ఆ మ్యాచ్ నుంచి కోలుకునేటువంటి వారిలో ఏ విధంగా కీ ప్లేయర్‌గా ఆరించాల్సినటువంటి నెక్స్ట్ ప్లేయర్ ఎవరై ఉంటారు? బియాండ్ విత్ థీస్ 2 ప్లేయర్స్. డోంట్ ఫర్గెట్ సురేష్, ఇంకా అక్షర్ పటేల్ కూడా ఛాన్స్ రాలేదు. అవును. అంటే అంటే ముఖ్యంగా ఏంటంటే 3 వికెట్స్ పడిపోయినప్పుడు ఏదైనా గానీ అంటే పెద్ద స్కోర్ అయితే చేజ్ చేయడం లేదు. హ్మ్. సో అప్పుడు కావాల్సింది ఏంటంటే రెక్లెస్ గా బ్యాటింగ్ చేయకుండా ఒక పార్ట్నర్‌షిప్ కొరకు ప్రయత్నించాలి. అండ్ దే డిడ్ దట్. అంత బిగ్ పార్ట్నర్‌షిప్స్ ఏమి అవసరం లేవు. మీకు 140 ప్లస్ స్కోర్ చేస్తున్నప్పుడు జస్ట్ 40, 50 రన్స్ 2 పార్ట్నర్‌షిప్స్ మీకు వచ్చాయనుకోండి. కానీ దోస్ ఆర్ ఇనఫ్ అప్పటికే యాక్చువల్లీ. అప్పటికే రన్ రేట్ చూసుకుంటే దాదాపు 8.97, యాహ్! 9.23 నేచురల్లీ బికాస్ సరిపోతది. మీకు వికెట్లు చేతిలో ఉన్నాయంటే రన్ రేట్ 10 అనేది ఇంత ప్రాబ్లమ్ కూడా కాదు. బట్ ఓకే. లాస్ట్‌లో ప్రాబ్లమ్ ఏమైందంటే పాకిస్తాన్‌కి అన్‌ఫార్చునేట్‌లీ రైట్ త్రూ ద టోర్నమెంట్ వాళ్ళకు రౌఫ్ మంచి ఫామ్‌లో లేకపోవడం అనేది ఒక మైనస్ పాయింట్ అయిపోయింది. మీరు అవును. చూడండి అగైన్స్ట్ ఇండియా ప్రతిసారి హ్మ్. రౌఫ్ బ్యాడ్ బౌలింగ్ ఉండడంతోటి వాళ్ళు చాలా మ్యాచెస్ ఓడిపోయినారు. నిన్న హ్మ్. అంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి బౌలర్, అంత మంచి పేస్ ఉంది అతనికి. అండ్ హ్మ్. హి వాస్ ట్రైయింగ్ టు బౌల్ యార్కర్స్ ఎక్కువగా వేసే ప్రయత్నం చేయలేదు. ఫుల్ టాసెస్ వేశాడు. షార్ట్ పిచ్ ఇప్పుడు చూడండి, అంటే ఒక ఓవర్‌లో కనీసం ఒక మంచి ఫాస్ట్ బౌలర్‌కు అవును. 2 బౌన్సర్స్ వేసే అవకాశం ఉంటది. 2 షార్ట్ పిచ్ డెలివరీస్ వేయొచ్చు. ఓకే. బట్ అసలు యాక్చువల్‌గా అవకాశమే ఉపయోగించుకోలేదు రౌఫస్. అంత మంచి పేస్ ఉంది అతనికి. ఇప్పుడు హ్మ్. వరల్డ్ కప్‌లో బౌన్సర్స్ ఆల్సో అన్ని కూడా జస్ట్ దాన్నేమంటారంటే ఒక గిఫ్టెడ్ రూపంలో కొన్ని బాల్స్ వేశాడు. హ్మ్. సో అది కూడా నేనేమనుకుంటానంటే వాళ్ళకి కొంచెం మైనస్ పాయింట్ అయిపోయింది. బికాస్ లాస్ట్ ఓవర్‌లో 10 రన్స్ ఉన్నప్పుడు కూడా అంత ఈజీ కాదు. ఒక్కొక్కసారి ఈవెన్ 6, 7 రన్స్ కూడా స్కోర్ చేయడం కష్టంగా ఉంటది. యెస్ ఒకసారి సార్. ఒక్కొక్క వికెట్ కూడా పడిపోవచ్చు. తర్వాత ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. థీస్ థింగ్స్ హ్మ్. హ్యాపెన్ ఇన్ క్రికెట్. సో ఎగ్జాంపుల్ దట్ ఈస్ వాట్ లాస్ట్ వి సా. లాస్ట్ మీరు చూసారు మూమెంట్‌లో కదా, ఇప్పుడు పడ్డాడు. శ్రీలంకతో మ్యాచ్ జరుగుతున్నప్పుడు నిశాంక అద్భుతంగా సెంచరీ సాధించిన తర్వాత ఫస్ట్ బాల్‌కి ఔట్ అయిపోయిన తర్వాత ఏమైపోయింది అందులో? అవును. లాస్ట్ 10 రన్స్, 9 రన్స్ కూడా స్కోర్ చేయలేకపోయినారు శ్రీలంకన్స్. హ్మ్. తర్వాత హ్మ్. మ్యాచ్ టై అయిపోయింది. సూపర్ ఓవర్‌కి వెళ్ళింది. సో దట్ కుడ్ హావ్ హ్యాపెండ్ యెస్టర్‌డే మీరన్నట్టుగా. జస్ట్ ఇమాజిన్ హ్మ్. 10 రన్స్ ఉన్నప్పుడు ఆ సిక్సర్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పడకపోయింది. రాకున్నట్లయితే ఐ థింక్ ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. అవును అండ్ సార్. దట్ వాస్ నాట్ ఎ బ్యాడ్ బాల్. ఆ పర్టిక్యులర్ బాల్ మాత్రం సెట్ అయ్యి ఉన్నాడు గనుక, అందుకనే హ్మ్. సెట్ అయ్యి ఉన్న బ్యాటర్స్‌కి ఎప్పుడు కూడా అడ్వాంటేజ్ ఉంటది. బికాస్ దే కెన్ సీ బాల్ లైక్ ఎ ఫుట్‌బాల్. ఓకే. వాళ్ళకి కొంచెం స్ట్రోక్ మేకింగ్ ఈజీ అవుతది. ఒక కొత్త బ్యాటర్ వచ్చిన తర్వాత సెట్ కావడానికి టైం తీసుకుంటాడు. హ్మ్. ఇమ్మీడియేట్ గా స్ట్రోక్ ఆడాలంటే కష్టం అవుతది. సో అప్పటికే సెట్ అయి ఉన్నాడు గనుక ఐ థింక్ ఆ స్ట్రోక్ ఆడడం అతనికి అంత పెద్ద కష్టం కాలేదు. అండ్ ఆ స్ట్రోక్ నేనేమనుకుంటానంటే టోటల్ గా మ్యాచ్ యొక్క టెన్షన్ ను దూరం చేసేసింది. ఫ్రీ. అండ్ లక్కీలీ ఫర్ రింకు ఈ కేమ్ అండ్ ఈ ప్లేడ్ ఓన్లీ 1 బాల్ ఇన్ ద టోర్నమెంట్. అవును ఒకే సార్. మ్యాచ్ ఆడాడు. నేను ఒకే బాల్ ఆడాడు కూడా. అవును. అండ్ విన్నింగ్ రన్స్ స్కోర్ చేయడం చూసాం. సో ఇట్ వాస్ ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ ఇన్నింగ్స్ బై తిలక్ వర్మ, నో డౌట్. ఆ 2 బిఫోర్ పార్ట్నర్‌షిప్స్ మీరన్నట్టుగా కీలకంగా మారాయి. ఆ! బిఫోర్ 'రింకు సింగ్' శివం దూబేలో అంటే మనం దూబేలోనే మ్యాచ్ అయిపోవస్తుందా? లేకపోతే తనలోనే
ఒక క్రికెటర్ విన్నింగ్ షాట్ లేదంటే ఔట్ గోయింగ్ మ్యాచ్ అవ్వబోతుందని అనుకున్నాం. కానీ లాస్ట్‌లో వికెట్ పడ్డము, క్యాచ్ ఔట్ అవ్వడము అక్కడున్నంత నిరాశగా అనిపించింది. సార్ నిజంగా నాకున్నటువంటి అవగాహన మేరకు, నాకున్నటువంటి క్రికెట్ పిచ్చి మేరకు లక్కీయెస్ట్ ప్లేయర్ లేదంటే అద్భుతమైనటువంటి ప్లేయర్ టీ20 టెస్ట్ మ్యాచ్ సీరీస్‌లలో శివం దుబేని పిలుచుకుంటారంటారు. కాకపోతే ఆయనకున్నటువంటి రికార్డ్ చూసాను ఇయాల. అసలు తను ఆడినటువంటి టోర్నీలో ఆడినటువంటి ఏ టెస్ట్ మ్యాచ్ గూడా, ఏ టీ20 మ్యాచ్ కూడా గెలవలేకుండా లేదు. అన్ని మ్యాచ్‌లు గెలిచినాయి. నిజంగా శివం దుబేని లక్కీయెస్ట్ ప్లేయర్ అనగలుగుతారా? ఈ యొక్క మ్యాచ్‌లో ప్రతి మేబీ ఒక్క మ్యాచ్‌లో? కొంతమంది లక్కీ మ్యాచర్ గా ఉంటారు. అండ్ అతని డెవలప్‌మెంట్ కూడా కారణం చెన్నై సూపర్ కింగ్స్ ఆడడం. బికాస్ హి బికేమ్ ఎ మెచ్యూర్డ్ ప్లేయర్ యాక్చువల్లీ. అండ్ యెస్. ముఖ్యంగా అతనికి ధోని వండర్‌ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఈవెన్ బ్యాట్ తోటి రాణించినప్పుడు కూడా అతన్ని పిచ్ హిట్టర్ గా తీసుకువచ్చాడు. అతనికి బౌలింగ్ కూడా ఇవ్వడం చూసాం. ఈస్ ఎ గుడ్ ఫీల్డర్ ఆల్సో. టాల్ మ్యాన్ యాక్చువల్లీ. అవును. అతనికి మంచి రీచ్ కూడా ఉంది. హ్మ్. అండ్ బట్ పాకిస్తాన్ కెప్టెన్ కొంచెం ఇన్‌ఎక్స్‌పీరియన్స్ కూడా కనబడింది సురేష్ నిన్న. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ సమయంలో మీకు ఆయుబ్ లాంటి వాళ్ళు కూడా పార్ట్ టైమ్ స్పిన్నర్స్ మంచి టర్న్ రాబట్టగలిగారు. బాల్ కొంచెం 10 ఓవర్స్ తర్వాత మనం చూసాం వికెట్ స్లో అవుతుంది. అవును. అందుకని ఏ టీమ్ కూడా 10 ఓవర్స్ తర్వాత ఎక్కువగా స్కోర్ చేయడం చూడలేదు మనం ఈ టోర్నమెంట్‌లో. ఓన్లీ హ్మ్. పాప్ హ్మ్. లైన్‌లో రన్స్ ఎక్కువ వచ్చాయి. అవును సార్. నవాజ్ ఉన్నప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ని అసలు యాక్చువల్‌గా తీసుకురాకపోవడం. అంటే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్స్ ఉన్నప్పుడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ని తీసుకురాకూడదు అన్నటువంటి రూల్ ఏం లేదు. మీరు హ్మ్. అలా రూల్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ కూడా అట్లాగే ఒక లూజ్ బౌలర్ అయిపోతాడు లెఫ్ట్ హ్మ్. హ్యాండెడ్ బ్యాటర్స్‌తో. ఇప్పుడు మీరు చూడండి ఆ సిట్యుయేషన్‌లో కొంచెం వాళ్ళు దాన్నేమంటారంటే ఆ ప్రెషర్‌ను ఇంక్రీజ్ చేయలేకపోయారు. హ్మ్. ఆ రౌఫ్‌ని తీసుకురావడం అనేది వాళ్ళకి కొంచెం మైనస్ పాయింట్ అయిపోయింది అసలు. హ్మ్. బికాస్ నేనేమనుకుంటానంటే ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో కొంచెం స్పిన్నర్స్ తోటే కంటిన్యూ చేస్తున్నట్లయితే బికాస్ స్పిన్నర్స్ వర్ గెటింగ్ గుడ్ టర్న్ యాక్చువల్లీ. హ్మ్. అండ్ ఫుల్ కంట్రోల్ బౌలింగ్ కూడా చేస్తున్నారు. హ్మ్. అండ్ అబ్రార్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు. ఆయుబ్ బౌల్డ్ వెల్ అయ్యో! గుడ్ స్పెల్ యాక్చువల్లీ. ఈవెన్ హ్మ్. తలత్ కూడా ఛాన్స్ ఇచ్చినట్లయితే నేను అనుకుంటాను ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే రౌఫ్ యొక్క స్పెల్లే టోటల్‌గా మ్యాచ్ యొక్క రూపాన్ని మార్చేసింది. అండ్ పాకిస్తాన్ కెప్టెన్ ఇన్‌ఎక్స్‌పీరియన్స్ కూడా క్లియర్‌గా కనబడింది ఆన్ ద ఫీల్డ్. హ్మ్. సార్ ఒక్కటి జెప్పండి. వితౌట్ ట్రోఫీ ద ఇండియన్ ప్లేయర్స్ గాట్ అంటే విన్నింగ్ మ్యాచ్ అనంటారు. లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన తర్వాత దీంట్లో గూడా మనం సక్సెస్ అయ్యామని జెప్పేసి ప్రధాని మోడీ ట్వీట్ జేయడము, లేదంటే అక్కడ ఉన్నటువంటి జరిగినటువంటి పెహల్గాం ఉగ్రదాడిలో మరణించినటువంటి వీర మరణం పొందినటువంటి వాళ్ళకు ఆ కప్పు లేకుండా సెలబ్రేషన్స్ ఆ కప్పు ఎందుకు తీసుకొనుంటారు? లేదంటే అక్కడ ఏమైనా సమస్య ఏర్పడిందంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కప్ విల్ కమ్ టు ది బీసీసీఐ హెడ్ ఆఫీస్. ఇవాళ కాకుంటే రేపు వస్తది. అందులో ప్రాబ్లమ్ ఏం లేదు. మెడల్స్ అన్ని కూడా వస్తాయి అవి. ఓకే. బట్ నాకక్కడ ఇద్దరి తప్పు కనబడింది. ఒకటి ఇండియన్ టీమ్‌ది కూడా ఇప్పుడు కనీసం రోహిత్ శర్మ ఏం చేశారంటే ఆ కప్పునన్న లిఫ్ట్ చేసి ఇమాజినరీ సెలబ్రేషన్ చూసాం అసలు యాక్చువల్‌గా. ఇట్స్ ఓకే. పాకిస్తాన్ క్రికెట్ చైర్మన్ అండ్ దట్ టు ఏషియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అండ్ దట్ టు ఆయన పాలిటిక్స్‌లో కూడా మంచి పెద్ద పొజిషన్‌లో ఉన్నాడు. మినిస్టర్‌గా ఉన్నాడు. మినిస్టర్. పంజాబ్, పాకిస్తాన్ చీఫ్ మినిస్టర్‌గా కూడా ఉన్నటువంటి వ్యక్తి నఖ్వీ. తను కొంచెం మెచ్యూర్డ్‌గా ఉండి బికాస్ ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ కనబరిస్తే బాగుండేదనిపించింది అసలు. అవన్నీ మర్చిపోయి ఇండియన్స్ యొక్క అడమంట్ నేచర్ ఏందంటే వి డోంట్ వాంట్ టు టేక్ కప్ ఫ్రమ్ హిమ్ అన్నటువంటిది వాళ్ళ మొదటి నుంచి వాళ్ళది ఒకటే. నఖ్వీ ఇచ్చినట్లయితే మేము కప్ తీసుకోవాలి అతని చేతిలో. సో అక్కడ ఎంతో మంది డిగ్నిటరీస్ ఉన్నారు కదా! అవును. అతను కూడా అసలు యాక్చువల్‌గా వాళ్ళంతా మొండి పట్టుతో ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండాలి అని చెప్పి కొంచెం అక్కడ ఒక మంచి యాటిట్యూడ్ కనబరుస్తున్నట్టయితే బాగుండేది. ఎందుకంటే ఒక మంచి పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. మెయిన్‌గా ఏందంటే వీళ్ళందరూ ఓన్లీ ప్లేయర్స్. హ్మ్. వీళ్ళందరూ వాళ్ళ యొక్క గైడెన్స్ తోటే ముందుకు వెళ్తున్నారు కదా! ఒక చైర్మన్, ఒక ప్రెసిడెంట్ యొక్క రోల్ డెఫినిట్‌గా ఉంటది. ఓకే. ప్లేయర్స్ యొక్క డెవలప్‌మెంట్. సో, ఇన్ని పొజిషన్స్ ఎంజాయ్ చేస్తున్నటువంటి పాకిస్తానీ ప్రెసిడెంట్ యాక్చువల్లీ నాకేమనిపించిందంటే ఈ కుడ్ హావ్ అలౌడ్ సంబడీ టు గివ్ ద కప్ టు దెమ్ యాక్చువల్లీ. అప్పుడు ఇండియన్స్ తీసుకునేవాళ్ళు వాళ్ళు. సో, ఇండియన్స్ కూడా అంత మొండి పట్టు పట్టడం కూడా మంచిది కాదు. అండ్ అతడు హ్మ్. కూడా అలా ఉండడం అనేది నాకు దట్ ఐ డిడ్ంట్ లైక్. ఎందుకంటే ముఖ్యంగా ఏందంటే ఎవరైతే చిన్న పిల్లవాళ్ళు వాచ్ చేస్తుంటారో ఇది ఒక మంచి సిగ్నల్ వెళ్ళదు రియల్‌గా హ్మ్. చెప్పాలంటే. Because sports first of all it teaches you discipline, it teaches you spirit. Suresh, don't forget that actually. యెస్. So that was totally missing. Entire tournament లో ఈ కాంట్రవర్సీస్ డెఫినెట్లీ కొంచెం మంచి సిగ్నల్స్ వెళ్ళేలాగా చేయలేదు. సో yesterday it was very bad. 45 మినిట్స్ వరకు ప్లేయర్స్ అక్కడ గ్రౌండ్ లో ఉండడం. యూనో ఫస్ట్ ఇండియన్ టీం వచ్చింది. బట్ దే డిడ్ంట్ వాంట్ టు టేక్ ట్రాఫీ ఫ్రమ్ హిమ్. ఆ తర్వాత పాకిస్తాన్ టీం రాలేదు. పాకిస్తాన్ టీం కూడా వచ్చింది. సో ఐ థింక్ దట్ వాజ్ నాట్ గుడ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ఇండియన్స్ అండ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ పాకిస్తానీ అఫీషియల్స్. పాకిస్తాన్ కనీసం నాకేమనిపించిందంటే ఇండియన్స్ అంత మొండి పట్టుతో ఉన్నారు కదా! హ్మ్. ఎలా అయినా ఇన్ని అయినప్పటికీ కూడా మ్యాచ్ ఆడారు కదా పాకిస్తాన్ తోటి. సో అతడు కొంచెం కైండ్‌నెస్ చూపిస్తే బాగుండేది. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు కదా! అక్కడ అవును. వాళ్ళకి షేక్‌లు ఇచ్చే వచ్చారు. ఛాన్స్. తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఈ షుడ్ హావ్ అలౌడ్ అదర్స్ టు గివ్ ది ట్రాఫీ టు ఇండియన్స్. అక్కడ కొంచెం
వాళ్ళ యొక్క కైండ్నెస్ కనబడేది. సో హ్మ్. అక్కడ కూడా వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. దట్ వాస్ వెరీ బ్యాడ్. ఓకే. వేరాస్ కమ్స్ టు పాకిస్తాన్ కెప్టెన్ చెక్కుతున్నటువంటి తను ఇచ్చినటువంటి ఏదైతే రన్నర్ అప్ చెక్కు ఇస్తున్నటువంటి చెక్ ప్రెజెంటేషన్ అయిందో, ఆ చెక్ ప్రెజెంటేషన్‌ని వి లైక్ టు కాల్ అపాన్ ద స్టేజ్ అండ్ హావ్ ఎ ఫ్యూ వర్డ్స్ అని చెప్పినప్పుడు, ఆయనను చెక్కు పట్టుకొని లేదంటే ఎవరికైనా ఇచ్చి వెళ్ళాల్సింది. కానీ ఆ చెక్కును విసిరేసి మరి ఆ యాటిట్యూడ్ చూపిచ్చారు. దాన్నేమంటారు? వెరీ దాన్నెలా బ్యాడ్. వెరీ చూస్తారు? బ్యాడ్ అది. ఆ మాచ్యూరిటీ క్లియర్‌గా కనబడలేదు. ఎందుకంటే ఇండియన్స్ మొదటి నుంచి కూడా అడమెంట్‌గా ఉన్నారు. వాళ్ళు షేక్ హ్యాండ్ చేయటం లేదు. తర్వాత అఫ్‌కోర్స్ ఆన్ ద ఫీల్డ్ కాంట్రోవర్సీ చాలా సూర్యకుమార్ యాదవ్ నుండి కూడా కొన్ని రిమార్క్స్ చూసాం మనం. వాళ్ళ ప్లేయర్స్ అఫ్‌కోర్స్ ఎక్కువగా చేశారు. బట్ దిస్ మ్యాన్ ఎన్నో పొజిషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు కదా! ఎందుకంటే ఇప్పుడు కనీసం ఇప్పుడు జనరల్‌గా పొలిటీషియన్స్ ఎలా ఉండాలంటే పొలిటీషియన్స్ ఒక రిఫార్మర్స్ లాగా ఉండాలి. యెస్. రీఫార్మ్ చేసేటటువంటి క్వాలిటీ ఉండాలి పొలిటీషియన్స్ అందరికి. బికాస్ అవును. ఈజ్ నాట్ జస్ట్ చైర్మన్ ఆఫ్ పాకిస్తాన్ క్రికెట్, నాట్ జస్ట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్. అసలు రూల్ ప్రకారం ఏంటంటే అటు ఒక ప్రోటోకాల్ ఏం లేదు. హ్మ్. ప్రెసిడెంట్ ఇవ్వాలన్నటువంటి ప్రోటోకాల్ ఏం లేదు. బట్ ఈ హ్మ్. టోర్నమెంట్ లో మొదటి నుంచి వాళ్ళు అనుకున్నారు నక్వీనే ఇస్తాడు ట్రాఫీ అని అనుకున్నారు. సో అనుకున్నప్పుడు ఇండియన్స్ తీసుకుంటే బాగుండేది. ఆర్ లేకుంటే వీళ్ళు ఎప్పుడైతే రెడీగా లేరో అంత అడమంట్ గా ఉన్నారో అప్పుడు వేరే వాళ్ళను అలౌ చేస్తే బాగుండేది అసలు యాక్చువల్లీ. ఎందుకంటే అన్ని పొజిషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు కదా! సో, అన్ని పొజిషన్స్ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి కొంచెం కైండ్‌నెస్ చూపిస్తే బాగుండేదని అనిపించింది. దట్ వాస్ మిస్సింగ్ అండి. ఇట్ వాస్ వెరీ బ్యాడ్. మరి పాకిస్తాన్ అది చెక్కు విసిరేసినటువంటి దాన్నెలా చూస్తారు సార్? ఈవెన్ పాకిస్తానీస్ కూడా దే డిడ్ంట్ లైక్ దట్ యాక్చువల్లీ. దే డిడ్ంట్ లైక్ ఇట్. ఈవెన్ చాలా మంది కూడా పాకిస్తాన్ ఫాన్స్ మీరన్నట్టుగా ఆ విషయంలో చెక్ విషయంలో నోబడీ లైక్డ్ దేర్ యాటిట్యూడ్. ఎవ్రీబడీ వాస్ కమెంటింగ్ యాక్చువల్లీ. కమెంటరీలో కూడా కమెంటేటర్స్ కమెంట్ చెప్పడం చూసాం. తర్వాత ఫాన్స్ కూడా నోబడీ వాస్ హ్యాపీ అబౌట్ దట్. హ్మ్. ఈ మ్యాచ్ అయిన బట్ తర్వాత నేనేమనుకుంటానంటే బికాస్ స్పోర్ట్స్ నుంచి మెయిన్‌గా స్పిరిట్, డిసిప్లిన్ ఇంపార్టెంట్ గనుక ఈ కొన్ని రాంగ్ సిగ్నల్స్, బ్యాడ్ సిగ్నల్స్ వెళ్ళకుండా ఉండడం అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఆ విషయంలో 2 టీమ్స్ నుంచి చిన్న చిన్న ఎర్రర్స్ జరిగాయి. హ్మ్. అండ్ ఐ థింక్ యాహ్! ట్రాఫీ విషయంలో మరింత ఎక్కువైపోయింది. హ్మ్. సరే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని జెప్పేసి దాదాపు చానా మంది సెలబ్రేషన్స్‌తో పాటు పాకిస్తాన్‌కు బార్డర్‌లో ఉంటది. ఆ! లాహోర్‌కు చాలా చాలా దగ్గరలో సిటీస్ ఉంటాయి. అండ్ రీసెంట్‌గా చాలా బిగ్ టోర్నమెంట్స్ కూడా అక్కడ కండక్ట్ చేశారు. పాకిస్తాన్‌లో అండ్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ వెంట్ ఆల్సో. 7, హ్మ్. 8 ఇయర్స్ ఎగో కింద విషయం. ఈవెన్ 5, 6 ఇయర్స్ ఎగో. అప్పుడు వాళ్ళేమంటారంటే, అసలు యాక్చువల్‌గా పాకిస్తానీస్ హాస్పిటాలిటీ ఎలా ఉంటది గదా! అంటే వెళ్ళిన తర్వాత, యూ హ్మ్. కాంట్ ఇమాజిన్ అట్ అసలు. సో, మీరు దాంతోటి ఏమర్థం చేసుకోవచ్చంటే, పబ్లిక్ మధ్యలో ఎప్పుడు ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఓన్లీ సమ్ పొలిటికల్ ఇష్యూస్ సార్ట్ ఔట్ కాకపోవడంతోటే ఇవన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి గానీ, బట్ దే వర్ నెవర్ దేర్. సీ ఆఫ్ ద ఫీల్డ్ గూడా దే ఎంజాయ్ లాట్. ఇప్పుడు నిన్న చూసాం గదా! రవి శాస్త్రి, వసీం అక్రమ్ కూర్చున్నప్పుడు ఏమన్నా మీకు డిఫరెన్సెస్ కనపడ్డాయా? ఆ! హౌ ఆ! వసీం వాస్ ప్లేయింగ్ ఇండియన్స్, హౌ రవి శాస్త్రి వాస్ ప్లేయింగ్ ద పాకిస్తానీ క్రికెటర్స్. అండ్ వాళ్ళిద్దరిని కాకుండా మాత్రం డిస్కషన్ చేయలేసారా? కమెంటరీలో లేరా? లేదా? ఐ థింక్ ప్లేయర్స్ మధ్యలో, పబ్లిక్ మధ్యలో ఎప్పుడు గూడా ఉండవు. హ్మ్. సో మీరన్నట్టుగా అఫ్‌కోర్స్ క్రికెట్ అనేది బిగ్ వెపన్ ఇప్పుడు. అంటే ఏదైనా కొంచెం కుదురుకోవాలి అంటే కూడా దిస్ ఈస్ ద ఓన్లీ వే యాక్చువల్లీ. హ్మ్. సో యాహ్! థింగ్స్ విల్ సెటిల్ డౌన్ అండి. కాలేదా? ఇప్పుడు మొన్ననే జరిగిన ఇన్సిడెంట్ తర్వాత కూడా మ్యాచెస్ ఆడారు అంటే ఐ థింక్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ డెఫినెట్‌లీ. సో ఓకే. దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి డెఫినెట్‌లీ సార్టెడ్ ఔట్. అంత పెద్దగా కొనసాగకపోవచ్చు. క్రికెట్ ఓకే సార్. అఫ్‌కోర్స్ ఈస్ మెయిన్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఇండియా పాకిస్తాన్ వెళ్ళదు. పాకిస్తాన్ ఇండియాకి రాదు. ఓన్లీ ఓకే. ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఉన్నప్పుడు పాకిస్తాన్ వస్తది గానీ ఇండియా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఉండడాన్ని ఆడేటప్పుడు కూడా పాకిస్తాన్‌కి వెళ్ళదు. దట్ వి సా ఆల్సో రీసెంట్లీ చాంపియన్స్ ట్రోఫీలో కూడా దే వాంటెడ్ టు ప్లే ఆల్ మ్యాచెస్ ఓన్లీ ఇన్ దుబాయ్. దుబాయ్. నోవేర్ ఎల్స్. పాకిస్తాన్‌కి వెళ్ళలేదు ఇండియా. సో, అవును. ఇండియా ఇప్పటికి కూడా ఆ విషయంలో అంతే పట్టుదల పట్టుదలతో. కనబరుస్తున్నారు. అంతే అడమంట్‌గా ఉన్నారు. హ్మ్. బట్ పాకిస్తాన్ డెఫినెట్లీ దే ప్లేడ్ ఇన్ 2023 వరల్డ్ కప్ ఆడలేదా? అహ్మదాబాద్‌లోనే జరిగింది కదా! ఎక్కడ జరిగింది చెప్పండి మ్యాచ్ అది. అవును. దట్ మ్యాచ్ వాస్ ప్లేడ్ ఇన్ అహ్మదాబాద్ యాక్చువల్లీ అది. ఓకే. సో, అంటే గవర్నమెంట్ కూడా నేనేమనుకుంటానంటే స్పోర్ట్స్ విషయంలో అంత అగైనెస్ట్‌గా ఏమి ఉండరు. హ్మ్. స్పోర్ట్స్ విషయంలో కొంచెం కైండ్‌నెస్ అనేది ఉంటది. కొంచెం అంటే ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటది. హ్మ్. లేకుంటే మ్యాచెసే జరగకపోతుండే కదా! దాన్ని అవును. అంత సీరియస్‌గా తీసుకున్నట్లయితే డెఫినెట్‌లీ ఐ థింక్ థింగ్స్ విల్ ఇంప్రూవ్ ఇన్ ఓకే ఫ్యూచర్. సార్. లెట్స్ హోప్ థాంక్ సో. యూ సార్. మీకున్నటువంటి సమయం మాకిచ్చినందుకు, లేదంటే థాంక్ ఈ యూ సో మచ్. జరిగినటువంటి ఏసియా కప్ టోర్నీ అంతా గూడా ప్రతి ఒక్క మ్యాచ్‌లో అంటే ప్రతి ఒక్క నేనేమంటానంటే సురేష్ ఇంతకంటే వర్స్ట్ సిట్యుయేషన్స్ చూసాం. వర్స్ట్ సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు కూడా రిలేషన్స్ గాట్ బెటర్. హ్మ్. హ్మ్. ఓకే. టూర్స్ కూడా జరిగాయి అసలు ఓకే. యాక్చువల్‌గా. 69, 70 వరల్డ్ పాకిస్తాన్, ఇండియా మధ్యలో యుద్ధం తర్వాత హ్మ్. 7, 8 ఇయర్స్ వరకు రిలేషన్స్ మాట కొంచెం డిస్టెంట్‌గా ఉంచారు. బట్ ఆ తర్వాత ఇండియా వెంట్ టు పాకిస్తాన్. హ్మ్. పాకిస్తాన్ ఫస్ట్ ఇండియాకి రాలేదు. ఫస్ట్ ఓకే. ఇండియా పాకిస్తాన్‌కి వెళ్లి 78లో ఆడిన తర్వాత 79లో పాకిస్తాన్ ఇండియాకొచ్చింది. మళ్ళీ ఆడడానికి బ్యాక్ టు బ్యాక్ సీరీస్ జరిగింది. ఓకే. దట్స్ ఇట్. 2007 ఇన్సిడెంట్ తర్వాత
హ్మ్. 2009 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ లో ఆడారు. 2011 లో ప్రైమ్ మినిస్టర్స్ కలిసి మ్యాచ్ చూడడం కూడా చూసాం మనం పంజాబ్ లో. దిస్ థింగ్స్ అవును. హ్యాపెండ్ యాక్చువల్లీ థింగ్. అవును. అంటే వర్స్ట్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు కూడా ఐ థింక్ క్రికెట్ అనేది మీరు అన్నట్టుగా ఒక మంచి మాధ్యమం, ఒక లింక్ లాగా మారిపోయింది. డెఫినెట్లీ. హ్మ్. రైట్. థాంక్ యూ సార్. ఈ టోర్నీ అంతా గూడా ప్రతి వాళ్ళు జరిగేటువంటి ప్రతి ఒక్క బాల్‌తో పాటు, ప్రతి ఒక్క ఓవర్‌లతో మీకున్నటువంటి టాలెంట్‌తో, మీకున్నటువంటి అనాలిసిస్ మా హిట్ టీవీ ద్వారా ప్రేక్షకులు అలరించారు. దానికి థాంక్ యూ వెరీ మచ్. సంబంధించినటువంటి ఇప్పటికే దాదాపు సుధీర్ గారంటే క్రికెట్ అంటే సుధీర్ గారని జెప్పేసి తనలో ఉన్నటువంటి టాలెంట్ అంతా గూడా మీరు ఏదైతే చాకచక్యంగా ఆడుతున్నారా? లేదంటే ఇంకేమైనా డిఫికల్టీస్ ఆడుతున్నారా? లేదంటే ఈ ఓవర్‌లో ఇలా జరిగితే బాగుండు. లేదంటే ఇక్కడ ఈ బ్యాట్స్‌మన్ ఇక్కడ వస్తే బాగుండని జెప్పేసి ఆలోచిస్తున్నారు. అదే ఆలోచన పరంగా ప్రజలు గూడా మీతో మమేకమై మీకున్నటువంటి కామెంట్స్, మీకున్నటువంటి ఫ్యాన్స్ అంతా గూడా మేము రోజు చూస్తుంటాం కామెంట్స్‌ల రూపంలో. థాంక్ యూ సార్. ఈ యొక్క చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు మా హిట్ టీవీ తరఫున గూడా ధన్యవాదాలు జెప్తున్నాము. జై భారత్ సార్. థాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.